బ్రేకింగ్ న్యూస్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ సవాల్ విసిరింది. తమ హయాంలో జరిగిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు గులాబీ లీడర్లు. దీంతో బీఆర్ఎస్ సవాలుపై మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాకు వచ్చారు కాంగ్రెస్ నేతలు. ఇదే టైంలో ఇరు పార్టీ నేతల మధ్య మాటామాట పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల నేతల నినాదాలతో ఘర్షణకు దారితీసింది. ప్రస్తుతం అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అటు అభివృద్ధి గురించి కూడా సవాళ్లు విసురుకుంటున్నారు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలైతే. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు కూడా అక్కడికి భారీగా వచ్చినట్టు తెలుస్తుంది. ఘర్షణ వాతావరణం కూడా దారితీసిన వైనం కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ తాజా పరిస్థితి ఏంటి? అఖిల, ధర్మపురి నియోజకవర్గము సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇటు అంటే సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడంతో అయితే ఈ రోజు ఈ సవాళ్లను స్వీకరించి ఇటు బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఇద్దరు కూడా ధర్మారము మండలము అంబేద్కర్ చౌరస్తా వద్దకు రావడం కూడా జరిగింది. అయితే తమ హయాము లోపలనే అభివృద్ధి జరిగిందని చెప్పి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వరు ఇటీవల మీడియా సమావేశం లోపల పేర్కోవడం జరిగింది. కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యం లోపల ఏం డెవలప్మెంట్ ఏం కాలేదు, మా ఆధ్వర్యం లోపలనే డెవలప్ అవుతుందని చెప్పి ప్రభుత్వ వైపు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా మీడియా సమావేశం పెట్టడంతో ఇప్పుడు ఈ సవాళ్లు ప్రతి సవాలు కాస్త మండల లీడర్ వరకు వెళ్ళింది. తమ మండలం లోపల బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని చెప్పి బీఆర్ఎస్ లీడర్లు, లేదు కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుందని చెప్పి కాంగ్రెస్ లీడర్లు వరుసగా మండల కేంద్రం లోపల కూడా మీడియా సమావేశం పెట్టడంతో ఇప్పుడు ధర్మారం మండలం లోపల కూడా ఈ ఇరు వర్గాల ఘర్షణకు దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే 2 రోజుల క్రితము ఇరు వర్గాలు కూడా ఆ పాత్రికేయుల సమావేశం నిర్వహించి బహిరంగ చర్చకు రావాలని చెప్పి పిలిపించినటువంటి నేపథ్యం లోపల ఆ సవాల్ను స్వీకరించినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు అంబేద్కర్ చౌరస్తాకు రావడం కూడా జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని చూపిస్తాం రమ్మంటూ అని చెప్పి సవాలు విసిరినటువంటి నేపథ్యం లోపల కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వారు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు పెద్ద ఎత్తున కూడా అక్కడికి లీడర్లు చేరుకోవడంతో అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరికి అనుకూలంగా వారు ఇరు వర్గాల నినాదాలతో అయితే అక్కడ ధర్మారం మండలం అంబేద్కర్ చౌరస్తా అయితే హోరెత్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక లీడరు మరొక లీడర్ పైన చేయి చేసుకోవడంతో అయితే ఘర్షణ మరింత ముదిరినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పోలీసులు అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇరు వర్గాలను కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ ఘర్షణ వాతావరణాన్ని అయితే సద్దుమరిగింపజేశారు పోలీసులు మొత్తానికైతే. అఖిల, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.